తలసేమియా దినోత్సవం సందర్భంగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. కరీంనగర్ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కరీంనగర్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. తలసేమియా బాధితులను నిరంతరం రక్తదానం అవసరం ఉండడంతో ఒక్కరి రక్తదానం మరొకరి ప్రాణదానం అనే మహోన్నత సంకల్పంతో సుమారు 40 మంది శ్రీనివాస మిత్రులు మరియు వారి స్నేహితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వుట్కూరితో పాటు ఇంజగిరి శ్రీనివాస్, పైడ శ్రీనివాస్, కాలికోట శ్రీనివాస్, నర్ల శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్, చొక్కరపు శ్రీనివాస్, పడకంటి శ్రీనివాస్, గోనె శ్రీనివాస్, గట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేడు అంతర్జాతీయ తలసేమియా దినోత్సవము. ఈ దినోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల పిల్లలందరికీ కూడాను బ్లడ్ డొనేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ నుండి మా యొక్క ఆత్మీయ మిత్రులందరూ కూడా వచ్చారు. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కరీంనగర్లో ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి, గౌరవనీయులు వీరారెడ్డి సార్ కానివ్వండి, మిగతా వారందరూ కానీ వెంకట గారు కానివ్వండి, అందరూ కూడా చక్కటి ఏర్పాట్లతో మా అందరి శ్రీనివాసులకు అందరూ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తులకు మనం రక్తదానం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ నుండి, అదేవిధంగా మా అధ్యక్షులు గారైనటువంటి ఉట్కూరు శ్రీనివాస్ రెడ్డి గారి ప్రేరణతో అందరం కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. వారందరూ కూడా చక్కగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యంగా జీవించగలిగితేనే ప్రతి వ్యక్తి కూడాను ఏదైనా కూడా చేయగలుగుతుంటాడు. కాబట్టి నా యొక్క ఈ సందేశం ద్వారా ఏం చెప్పడం దలుచుకున్నానంటే, అందరూ కూడా ప్రతి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి రక్తదానం తప్పకుండా చేయండి. ఎందుకంటే రక్తం ఇస్తే ఆ వ్యక్తికి మిగిలిపోయిందంటే ఏమి కూడా ఉండదు, నష్టమేమి కూడా వాటిలేదు. ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత బ్లడ్ సెల్స్ అనేటివి చచ్చిపోతాయి. కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా రక్తదానం చేయొచ్చు. ఇంకొకరికి మనం ప్రాణదానం చేసినట్టు అవుతుంటాం. కాబట్టి రక్తదానంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. ఇతరులకు ప్రాణదానం చేసే విధంగా అందరూ కూడా ఉండాలని ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను విన్నవించుకుంటున్నాను. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క శిబిరానికి వచ్చేసి రక్తదానం చేసినటువంటి ప్రతి ఆత్మీయ మిత్రులందరూ కూడాను చాలా చాలా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. ఈరోజు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుందండి. ఎంతో టెక్నాలజీ పెరిగిన నానో టెక్నాలజీ ప్రపంచంలో భూమి నుంచి వెళ్ళి శాటిలైట్ వరకు చంద్రమండలానికి ఎదుగుతున్నటువంటి టెక్నాలజీ ఎంత ఉన్నప్పటికీ కూడా రక్తాన్ని తయారు చేసేటువంటి ఏ మిషన్ రాలేదండి. ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేస్తే తప్ప ప్రాణాన్ని నిలబెట్టలేని రోజు ఈరోజు. తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే పిల్లలు ఉన్నారో తలసేమియాతో పుట్టిన వాళ్ళకి స్వతహాగా రక్త కణాలు తయారు కావు. ఎందుకనంటే 15 నుంచి 20 రోజుల లోపల వాళ్ళకు బ్లడ్ అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క తలసేమియా బాధిత పిల్లలకి ఏంటంటే 15 రోజులకు 20 రోజులకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ చెల్లించలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల బాధ కానీ ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన. మనం ఈ తలసేమియా రోజు రక్తదానం కనుక చేసినట్టయితే వాళ్ళకు ఆశాకిరణంగా లాగా మనం కనబడతాం, ఆశా జ్యోతిలాగా వెలుగునిస్తాం, వాళ్ళ ప్రాణాన్ని నిలిపిన వాళ్ళు అవుతాం. మరికొన్ని రోజులు సంతోషంగా వాళ్ళ జీవితంలో నవ్వుల విరజలు ప్రతిబింబించే విధంగా మనం కోరుకుంటాము. అందరూ కూడా రక్తదానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. రక్తదాతలు ఏంటంటే రక్తం దానం చేయడం వలన రక్తంలో థిక్నెస్ అనేది తగ్గి థిన్నెస్ పెరిగి స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి, హెల్దీగా ఉంటారు. రక్తదానం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు మీ కర్మల లోపల మీరు ఈ రక్తదానం చేయడం వలన ఏదైతే అవాంతరాలు ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించే విధంగా వెళ్ళొచ్చు. ఈ తలసేమియా దినోత్సవం సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆరోగ్యంగా జీవించాలంటే రక్తదానం అనేది చేయాలి. ఇది కృత్రిమంగా తయారు కాదు. కాబట్టి మనం మానవ సేవయే మాధవ సేవ అని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున ఇది ఇనిషియేట్ తీసుకొని ప్రపంచ స్థాయిలో తలసేమియా పిల్లలకు అనేది మేము ఇవ్వాలనేది ఇదివరకు గతంలో 1000 యూనిట్లు ఇవ్వడం జరిగింది. సో మేము తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం, రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. కృతజ్ఞతలు. ఈరోజు అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా మే 8, 2026 రోజున ప్రభుత్వ హాస్పిటల్ కరీంనగర్లో ప్రభుత్వ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ మేము తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తలసేమియా అనేది వాళ్ళకి బ్లడ్ అనేది పుట్టకపోవడం వల్ల ప్రతి 21 రోజుకి బ్లడ్ అవసరం ఉంటుంది. కాబట్టి
ప్రతి 21 రోజుకి అవసరం ఉన్న బ్లడ్ కోసం మేమంతా శ్రీనివాసులు దాదాపు ఈరోజు ఒక 50 నుంచి 60 మంది శ్రీనివాసులు రక్తదానం చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన శిబిరాన్ని. దీనికి డాక్టర్ వీరారెడ్డి గారు హాస్పిటల్ ఇన్ఛార్జి గారు, అలాగే బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి వెంకటేష్ గారి సౌజన్యంతో మేము ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దున్నే 7 గంటల వరకు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నిజంగా ధన్యవాదాలు. అలాగే ఊర్ల నుంచి కూడా మా శ్రీనివాసులు ఇప్పుడే వస్తున్నారు. ఇంకొక విషయం, గంట్ల శ్రీనివాస్ అనే మిత్రుడు తన 2 కొడుకులతో ఈరోజు రక్తదానం చేయడం మా శ్రీనివాసులకి ఇది మొదటి సంకేతం. ఎందుకంటే రక్తదానం చేయాలనే ఒక మెగా సంకల్పానికి మా గంట్ల శ్రీనివాస్ రెడ్డి ముందు అడుగు వేసిండు. సో అతని 2 కొడుకులతో వచ్చి ఫస్ట్ ఆయన వాళ్ళ పిల్లలతో ఇప్పించడం జరిగింది. అలాగే మా మిత్రుడు ఆనందరావు లాంటి వాళ్ళు, మా ఇంటి పక్కన వాళ్ళు, నైబర్స్ కూడా వచ్చి ఈరోజు దాదాపు ఒక 40 మంది ఆల్రెడీ ఇక్కడ లైన్లో ఉన్నారు బ్లడ్ ఇవ్వడానికి. వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నాం. ఇంకా ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు సందర్భాలు కానీ, పెళ్లి రోజు కానీ బ్లడ్ అనేది ఇస్తే ఈ కార్యక్రమం అనేది విజయవంతం అవుతుంది. ఈ రోజు నుంచి మా శ్రీనివాసులం అందరం కూడా దాదాపు 40,000 మంది శ్రీనివాసులం మా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థలో ఉన్న ప్రతి శ్రీనివాసుడు కూడా ఆరోగ్యంగా ఉండి నేను ఇవ్వగలుగుతా బ్లడ్ అనే సంకల్పం తీసుకోవాలి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మీరు ఇక్కడికే రావాలని కాదు, మీ దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో కూడా ఇవ్వండి. రక్తం ఇస్తే ఇంకొకరికి ప్రాణదానం అవుతుంది, మనం ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ధన్యవాదాలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.